అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వాలంటీర్స్కి వాలంటీర్స్ అందరూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మీరందరూ నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. అయితే ఈ రోజున వాలంటీర్స్ చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారట. మాకు ఎందుకు ఎవరో మాకు ఇచ్చి తీరాలి, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏదో విధంగా ఇచ్చేయాలని ఏదో సంథింగ్ మీ డిమాండ్స్ మీకు ఉండొచ్చు, లేదా వాలంటీర్గానే కొనసాగించమంటున్నారేమో, అది కూడా నాకు తెలియదు పూర్తిగా. అయితే మీకు ఒక్కటే చెప్తానండి, వాలంటీర్ అనే వ్యక్తిని, ఆ పదాన్ని ఇప్పుడున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చాలా తీవ్రంగా అసహించుకుంటారు. ఎందుకు అసహించుకుంటారో ఆ పేరునంటే, గతంలో 2019 నుంచి 2024 దాకా ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. వాళ్ళు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారు. ఆయన చేయించుకున్న పనులు ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వస్తూ ఉంటారు, ఎవడన్నా మీటింగ్కి వెళ్ళాడంటే మీ అందరి పథకాలు రద్దు అయిపోయాయని ఇక్కడ వాలంటీర్ బెదిరిస్తాడు. ఈ బెదిరించిన విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు. టీడీపీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, లోకేష్ గారు యోగాలం వస్తూ ఉంటుంది, ఆ యోగాలకు ఎవరైనా వెళ్ళారంటే మీ ఇళ్ల పట్ట రద్దు అయిపోద్దని మీరు బెదిరిస్తారు. బెదిరించారనే విషయం లోకేష్ గారికి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేస్తారు. వీళ్ళు పేకల దాకా పెట్టుకుని ఉన్నారు వాలంటీర్స్ మీద. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా కూడా ఎక్కువగా టీడీపీ జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇది వాస్తవం. ఇది వాలంటీర్స్ వాళ్ళ పరిధికి మించి అధికార దుర్వినియోగాన్ని కూడా పాల్పడ్డారు. చాలా చోట్ల వాలంటీర్లు వీడియోలు వచ్చేవి, రండి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వస్తుంది, అందరూ మీటింగ్కి వెళ్ళకపోతే మీ ఇది కట్ అవుతుంది, ఇది కట్ అవుద్ది, ఎందుకు రారు, మీటింగ్కి రావాలి, మీకు ఆ పథకాలు ఇస్తున్నారు కదా అని వైసీపీ కార్యకర్తలను మించి ఆ రోజున ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తులు ఈ వాలంటీర్స్లో ఉన్నారు. అందరూ కాకపోవచ్చు, కానీ మెజారిటీ ఉన్నారు. చాలామంది విజయసాయి రెడ్డి లాంటి మరొకడు మీటింగులు పెట్టి వాలంటీర్స్ అందరం మా వైసీపీ వాళ్ళే, మా వైసీపీ వాళ్ళకి మేము ఇచ్చుకున్నాం అన్నప్పుడు కూడా వాలంటీర్స్ ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు మీకు వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వైసీపీ కార్యకర్తల్ని జీతాలు ఇచ్చి ఎలా పోషిస్తుంది అసలు? ఒకసారి ఆలోచించండి. మీరందరూ వైసీపీ కార్యకర్తలని గతంలో వైసీపీ నాయకులు డిక్లేర్ చేశారు. మీరందరూ వైసీపీ పార్టీ కోసం ఎక్కువ పనిచేశారు. పార్టీ ప్రమోషన్స్ ఇంటింటికి పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటించేటు, ఎవరెవరు ఓట్లేస్తున్నారో తెలిసేసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటు, అంతా కూడా వైసీపీ కోసమే పనిచేశారు మీరు. వాలంటీర్ అంటే ప్రభుత్వం కోసమో లేకపోతే ప్రజల కోసమో పనిచేసింది చాలా తక్కువ. మీ పనంతా మీరు వైసీపీ పార్టీ కోసం పనిచేసి ఈ రోజున టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉంటే మీరు మా సంగతి ఏదో తేల్చండి, మాకు న్యాయం చేయండి అని అడగటం, అందులో అసలు ఏం న్యాయం ఉంది? మీ మీద నిజం చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ మీద, వాలంటీర్స్ మీద టీడీపీ జనసేనలో ఏ ఒక్కడికి సదాభిప్రాయం లేదు. ఎందుకంటే మీరు ఆ రోజున పనిచేసింది గవర్నమెంట్ కాదు, వైసీపీకి. మీరు వైసీపీ కార్యకర్తలను మించి చేసిన మీ ఓవర్ యాక్షన్ వల్ల వైసీపీ కార్యకర్తల కన్నా మీ మీద ఎక్కువ కోపంగా ఉన్నారు. మీకు తెలియకపోవచ్చు అప్పుడు మీరు చేసిన, సీఎం గారు చెప్పారు మేము చేసాం, మరి మేము చేసిన దానికి ఏముంటుందండి, మేము నిమిత్తం మొత్తం ఆయన చెప్పిందే కదా చేసాం అనొచ్చు, అది నిజమే. మీతో అలాంటి పనులు ఆయన చేయించకూడదు. కానీ నేను ఎవరికో చెప్పి ఎవరు వెళ్ళి పలానా మర్డర్ చేశారన్నాను అనుకోండి, వాడు వెళ్ళి మర్డర్ చేసేస్తాడు. చెప్పింది నేనే, ఒకవేళ నేను ఒప్పుకున్నానా నేనే చెప్పానండి అని ఆడిని వదిలేస్తారా? చంపినండి చెప్తే చెప్పాడు నువ్వు ఎలా చేసావు అని అడుగుతారా? ఆడి మీద అసలు ఏమన్నా ఆడే కదా, తర్వాత A2 కదా. నేను ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ కూడా డైరెక్ట్గా వాలంటీర్లతో చేయించింది ఆయనే. కానీ ఖచ్చితంగా దానికి బాధ్యులు మీరు కూడా. ప్రభుత్వం దృష్టిలో మీరు ఏంటి, మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కంటిన్యూ చేయరు నాకు అనిపిస్తుంది అలాగే. మళ్ళీ మీకు 5,000 ఇచ్చి మళ్ళీ మీకు అయితే పనులు ఉన్నాయో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం ఒకటే కదా ఉంది. ఆ పెన్షన్ ఇవ్వడం అనేది ఆల్రెడీ సచివాలయ ఎంప్లాయీస్ ఇచ్చేస్తున్నారు. మీరు మిమ్మల్ని కంటిన్యూ చేస్తారో చేయరో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ వైసీపీ కార్యకర్తలుగా ఉన్న మిమ్మల్ని అయితే మాత్రం, వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే ఆ వైసీపీ సిస్టమ్, దాని పద్ధతులు, వ్యవహారాలు అంతా డిఫరెంట్ కదండి. ఇప్పుడు మీరు వెళ్ళి మేము ధర్నా చేస్తాం, రాస్తారోకో చేస్తాం, మేము వైసీపీ కోసం పనిచేసాం, ఆ పార్టీని నిలబెట్టుకుంటాం, మీరు మళ్ళీ మాకు గవర్నమెంట్ నుంచి జీతాలు ఇవ్వండి అంటే ఎలాగిస్తారు? చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల్లో ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు. ఆ ఉద్యోగాలు ఆయన ఎప్పుడైతే నోటిఫికేషన్స్ ఇస్తాడో వాటికి అప్లై చేసుకోండి. అప్పుడు మీరు ఇంతకుముందు వాలంటీర్ చేశారా, మీరు వైసీపీయా లేకపోతే మీరు ఇంకో పార్టీ అని చూడకుండా ఆ ఉద్యోగ అవకాశాలు మీకు కల్పిస్తారు. అంతే తప్ప ఇలా ఒత్తిడి తీసుకెళ్ళడం అనేది అంత భావ్యంగా లేదేమో అనిపిస్తుంది నాకు.